మనకి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీతో పాటు ఎందుకు కొలాబరేట్ అయ్యారు? యెస్. యూనివర్సిటీ ఇట్సెల్ఫ్ అది తోపు యూనివర్సిటీ అని మీరే చెప్తున్నారు కదా! యెస్. బట్ స్టిల్ వై డిడ్ ఇట్ కొలాబరేట్ విత్ సంకల్చంద్? ఫస్ట్‌లీ దెర్ విల్ బి సమ్ బ్రిడ్జ్ గ్యాప్స్ అండి. ఈవెన్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా టాప్ 1, 2, 3 తీసుకున్నా దెర్ విల్ బి సమ్ బ్రిడ్జ్ గ్యాప్స్. అంటే మన కోర్స్ కరికులం మ్యాచ్ అయినప్పటికీ స్టూడెంట్‌కి ఫస్ట్ ఇయర్ చదువుకొని, సెకండ్ ఇయర్ చదువుకొని, థర్డ్ ఇయర్ చదువుకొని, ఫోర్త్ ఇయర్ చదువుకొని, మళ్ళీ లాస్ట్ ఇయర్‌లో ఎఫ్ఎంజీకి గానీ, వేరే యూఎస్ఎంఎల్‌ఈ గానీ, ఫ్లాప్‌కి గానీ ప్రిపేర్ అయ్యి లాస్ట్‌లో ప్రిపేర్ అవుతారు. సో, మేము దీన్ని ఇనిషియేట్‌గా తీసుకొని బ్రిడ్జ్ గ్యాప్‌ని ఫిల్ చేయాలనుకుంటున్నాం. కక్షోతో స్టేట్ యూనివర్సిటీ హ్యాస్ డైరెక్ట్‌లీ కొలాబరేషన్ విత్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ హాస్పిటల్స్. సో, స్టూడెంట్స్ 1 ఇయర్‌లో 45 డేస్ అంటే ఇది మళ్ళీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగానే చేస్తున్నాం. ఎన్ఎంసీ చాలా క్లియర్‌గా చెప్పింది. ఏమని? మీరు ఏదైతే యూనివర్సిటీలో చదువుతారో అదే యూనివర్సిటీలో మీరు కోర్సు అండ్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేయమని. సో, సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఎటువంటి ఇంటర్న్‌షిప్స్ ఇవ్వట్లేదు. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఓన్లీ అబ్జర్వేషన్‌షిప్స్ ఇస్తుంది. సో, ఫస్ట్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చదివితే దాని రిలేటెడ్ అబ్జర్వేషన్‌షిప్ 45 డేస్‌లో వెకేషన్ టైమ్‌లో నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ పాథో, ఆబ్స్, గైనిక్ ఇవి చదువుకుంటే అబ్జర్వేషన్‌షిప్ సెకండ్ ఇయర్ ఆ 45 డేస్‌లో నేర్చుకుంటారు. ఇట్స్ ఎ ఫాస్ట్ ట్రాక్ కోర్స్. అంటే 1 ఇయర్‌లో ఏదైతే చదువుకుంటారో దట్ విల్ బి ఎ రివిజన్. హ్మ్. సో, అట్లా 6 ఇయర్స్ ఆ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ హాస్పిటల్‌కెళ్ళి ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఈ అబ్జర్వేషన్‌షిప్ మెయిన్ మోటో ఏందంటే టు ఫుల్‌ఫిల్ ద బ్రిడ్జ్ గ్యాప్స్. హ్మ్. అంటే ఎఫ్ఎంజీఈ ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేయాలి. యూఎస్ఎంఎల్ఈ గానీ, ఫ్లాప్ గానీ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కన్నా స్టూడెంట్ ఫస్ట్ క్లాస్‌లో బయటికెళ్ళిన తర్వాత నేను ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా ధైర్యంగా నేను రాయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ తీయడానికే ఈ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ కొలాబరేషన్ అండి.